హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి బుక్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? లాస్ట్ వీడియో అంటే బర్త్‌డే సెలబ్రేషన్స్ వీడియోలో నేనైతే ట్యూస్‌డేస్ ఒక పూజ చేస్తున్నాను. ఆ పూజకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను లాంగ్ వీడియో షేర్ చేస్తాననైతే మీతో చెప్పాను కదా! సో, ఆ వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసా. ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది. కాబట్టి వీడియోనెక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము. దానికన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ టార్గెట్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌నైతే అందించండి. ఇక వీడియోలోకెళ్ళిపోదాం. ఈ పూజ పేరొచ్చేసి కాత్యాయని దేవి వ్రతం అండి. నాకు తెలిసి చాలా మందికి తెలిసే ఉంటుంది. బట్ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఈ పూజ వచ్చేసి 7 వారాలు చేసుకుంటారు. 8వ వారం ఉద్యాపన చేస్తారు. అంటే 7గురు ముత్తైదుల్ని ఇంటికి పిలిచి వారికైతే తాంబూలం ఇస్తారనమాట. ఈ రోజు నేనైతే 8వ వారం చేస్తున్నాను. సో, ఇప్పుడైతే మేము తాంబూలం సర్దుతున్నాము. ఇందులోకి ఎరుపు రంగు వచ్చేసి రవికెల గుడ్డ, గాజులైతే 6, నల్ల పూసలు, అదేవిధంగా లక్కజోళ్ళు అంటారు కదండీ! అవైతే మనకి ఫ్యాన్సీ షాప్‌లో దొరికేస్తాయి. సో, అక్కడ అడిగితే వాళ్ళైతే ఇచ్చేస్తారు. పసుపు, కుంకుమ, అదేవిధంగా కాత్యాయని దేవి వ్రతం బుక్ ఉంటుందండి అది. దాంతో పాటుగా తమలపాకు, అరటిపళ్ళు, రూ. 1, పావు చెక్క, అలాగే 7 చెరుకు ముక్కలు, 7 అప్పాలు అయితే వేసి మనం ముత్తైదువులకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక పూజా విధానం విషయానికి వచ్చినట్లయితే ఈ కాత్యాయని దేవి వ్రతాన్ని మంగళవారం రోజున ప్రారంభించి 7 మంగళవారాలైతే చేసుకుంటారు. అయితే ఈ పూజ మొదలుపెట్టినప్పుడు ఉదయాన్న యథావిధిగా మనం రోజు ఎలా పూజ చేసుకుంటామో అలానే పూజ చేసేసుకుని సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండాలి. సాయంత్రం చీకటి పడిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకుని కాత్యాయని దేవి పూజ అయితే చేసుకుంటామన్నమాట. ఇక్కడ నేనైతే దేవుడి గదిలో కింద న్యూస్ పేపర్ వేసేసి దానిపైన ఎర్రటి రవికల గుడ్డ వేసి పీట పైన 3 గుప్పెళ్ల వరకు కూడా బియ్యం అయితే వేసుకోవాలి. వరలక్ష్మీదేవి వ్రతం చేసుకున్నప్పుడు మనం ఎలా అయితే కలశాన్ని రెడీ చేసుకుంటామో ఇది అంతేనండి. ప్రాసెస్ అయితే సేమ్ అన్నమాట. డిఫరెంట్ ఏముండదు. కానీ కొబ్బరికాయ పైన ఇక్కడైతే మనం పెళ్లి బొట్టు పెట్టుకుంటాము. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా మంగళసూత్రాన్ని అయితే వేయాలి. కొంతమంది బంగారం పెట్టుకుంటారు, మరికొంతమంది పసుపు కొమ్ము కూడా పెట్టేసుకోవచ్చు. దీని గురించి పూర్తిగా బుక్ లో అయితే క్లియర్ గా ఉంటుంది. ఒకసారి చదివితే పూర్తిగా అర్థమైపోతుంది. తర్వాత నేను వేసింది పత్తిమాలండి. ఇప్పుడు నేను ఈ ఫోటో చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి కాత్యాయని దేవి వ్రతం బుక్ లోనే ఈ ఫోటో అయితే మనకు దొరుకుతుందనమాట. ఈశ్వరుడి ఎడం తొడంపై కాత్యాయని దేవి కూర్చుని ఉన్న ఈ ఫోటో అనేది బయట ఎక్కడా కూడా దొరకదంట. సో, ఆ బుక్ లో ఉంటుందని చెప్పారు. నాకు ఈ బుక్ అయితే నాకన్నా ముందు పూజ చేసిన వాళ్ళైతే ఈ బుక్ నాకు ఇచ్చారనమాట. ఆ బుక్ లో అయితే మధ్య పేజీలో మనకి ఫోటో ఉంటుంది. నేనైతే ఒక కార్డ్బోర్డ్ షీట్ తీసుకుని దానికైతే ఫోటోని అంటించాను అనమాట. ఫ్రేమ్ కావాలన్నా కూడా కొంతమంది చేయించుకుంటారంట. బట్ నేనైతే పూజకి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అప్పటికప్పుడు స్టార్ట్ చేయడం వల్ల. సో, తర్వాత అయితే మనం కలసం పెట్టిన చెంబు మాత్రమే కాదండి, వేరే కలసం చెంబు కూడా ప్రిపేర్ చేసుకుని అందులో నీళ్లు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, పత్తిమాల చిన్నవి 2 కింద చేసుకోవాలి. అంటే మనం వినాయకుడికి వేయడానికి పత్తిమాలలు చిన్నవి చేసుకోవాలన్నమాట. ఇదేనండి వ్రతం బుక్ అయితే. ఈ పూజ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎర్రటి పుష్పాలే ఉపయోగించాలి. గులాబీ, మందార, కరివేరు పూలైతే ఉపయోగించాలి. అయితే కరివేరు పూలు ఎవరికైనా దొరకకపోతే కనీసం 7 వారాలలో ఒక్క వారమైనా కూడా ఖచ్చితంగా ఉపయోగించాలి. ఆ కరివేరు పూలతో పూజ చేయాలని చెప్తారు. అలా అయితే మంచిదంట. అంటే అమ్మవారికి కరివేరు పూలు అంటే ఇష్టం. ఇక్కడైతే నేను తాంబూలం సర్దుతున్నాను. అమ్మవారికి వచ్చేసి 2 తమలపాకులు, 1 పావు చెక్క అయితే పెట్టాను. ఇక వినాయకుడికి మనమైతే నైవేద్యంగా బెల్లం ముక్క పెట్టుకోవాలి. ఇక్కడ ఆవు నెయ్యి అయితే పెట్టానన్నమాట. అంటే మనం పూజ చేసినంతసేపు దీపం అనేది కొండెక్కకుండా ఉండాలి కదా. సో, అలా కొండెక్కకుండా ఉండడానికి మనం మధ్య మధ్యలో ఆవు నెయ్యి వేసుకోవాలి కదా. అన్నీ మనం ఏర్పాటు చేసేసుకుని పెట్టేసుకోవాలన్నమాట. పూజ చేసేటప్పుడు మధ్యలో లేవకూడదు. ఈ రోజైతే నేను ఉద్యాపన చేస్తున్నాను కాబట్టి ఇంట్లో అయితే ఇప్పుడు అప్పాలైతే రెడీ చేస్తున్నారు. కరివేరు పూలంటే ఇవేనండి. చాలా మందికి దొరకవంట. సో, దొరికిన వాళ్ళైతే ప్రతి వారం పెట్టుకోవచ్చు. నాకైతే మాక్సిమం ప్రతి వారం దొరుకుతాయన్నమాట. సో, నేను ప్రతి వారం కూడా పూజకైతే ఉపయోగిస్తాను. ఇక నైవేద్యం విషయానికి వచ్చినట్లయితే మనం పెద్దగా పరమాన్నాలు ఇవేమీ చేయాల్సిన అవసరం లేదండి. 7 అప్పాలు, 7 చెరుకు ముక్కలు అయితే తప్పనిసరిగా పెట్టాలి. అవి పెట్టిన తర్వాత అవి ఖచ్చితంగా పూజ చేసిన వాళ్ళు మాత్రమే తినాలండి. ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ కూడా పెట్టకూడదు. పూజ ఎవరైతే చేస్తారో వారు మాత్రమే తినాలి. మిగిలిన పరమాన్నం ఇవేమైనా పెట్టాలి అనుకుంటే పెట్టుకోవచ్చండి. కానీ అప్పాలు, చెరుకు ముక్క ఖచ్చితంగా పెట్టాలన్నమాట. ఈ పూజకైతే అప్పాలు వచ్చేసి ఉప్పు వేసి చేయాలి. కొద్దిగా ఉప్పు వేసి చేయాలి. ఒక్కసారి పూజలో కూర్చున్నారు అంటే మళ్ళీ పైకి లేవకూడదు. అది గుర్తు పెట్టుకుని ప్రతిదీ కూడా మీరైతే తెచ్చుకుని పెట్టేసుకోండి దేవుడి గదిలోని. మా దేవుడి గదిలో ముఖ్యంగా స్పేస్ ఎక్కువ ఉంటుందండి. సో, నేను అందుకే కలసం ఇలా సెపరేట్ గా పెట్టుకుని చేసుకుంటున్నాను. కొంతమంది మందిరంలా ఉంటుంది కదా, సో వాళ్ళైతే దేవుడి దగ్గరే మీరైతే పెట్టుకుని చేసేసుకోవచ్చు. ఇలా సెపరేట్ గా పెట్టాలంటూ ఏమీ నియమం లేదు. ఈ పూజ చేసే వారికి ఎవరికైనా
ఎవరైనా కూడా తెలుగు సరిగ్గా రాని వారు ఉంటే వారికి వారి ఇంట్లో వారు చదివి వినిపించి పూజ అయితే వాళ్ళు చెప్పే విధంగా చేయొచ్చు. ఆ బుక్‌లో ఎలా ఉందో అలా వారు చదివితే మనమైతే పూజ చేసుకోవచ్చు. అయితే ఇందులో మధ్యలో 108 మంత్రాలు ఉంటాయండి. అవి మాత్రం ఎవరైతే పూజ చేస్తున్నారో వారు మాత్రమే చదువుకోవాలి. వేరే వాళ్ళని చదవమని అడగకూడదు. ముందుగా ఎప్పుడూ కూడా మనం విఘ్నాలు తొలగించే వినాయకుడి పూజ చేస్తాం కదా! కాబట్టి ఫస్ట్ అయితే మనం వినాయకుడి పూజ చేసేసుకున్న తర్వాత అప్పుడైతే కాత్యాయని దేవి పూజ చేస్తాము. ఈ వ్రతం వచ్చేసి పెళ్ళికి ముందు అమ్మాయిలైతే చేస్తారండి. అంటే పెళ్ళికి ముందు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మంచి జరుగుతుందనైతే నమ్మకం. అదేవిధంగా పెళ్ళైన వాళ్ళు కూడా చాలామంది వ్రతాన్నయితే ఆచరిస్తారంటండి. అంటే వారి లైఫ్‌లో మంచి జరగాలి అని చెప్పి వారైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారట. అయితే కొంతమంది పెళ్లి కాని అమ్మాయిలేంటంటే చాలా మందికి ఎంగేజ్‌మెంట్ దాకా వచ్చి క్యాన్సిల్ అవ్వడం కానీ, ఎన్ని మ్యాచెస్ చూసినా కూడా వాళ్ళకి మ్యాచెస్ ఫిక్స్ అవ్వకపోవడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైతే బేసిక్‌గా ఫేస్ చేస్తున్నారో అలాంటి వారు ఎక్కువగా ఈ పూజ చేస్తారనమాట. అంటే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళే చేయాలని కాదండి. ఎవరైనా కూడా పెళ్ళికి ముందు ఈ వ్రతాన్ని ఆచరించడం మంచిదనైతే నమ్ముతారు. సో, అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు చేస్తే ఇంకా వాళ్ళకి త్వరగా రిజల్ట్ అయితే ఉంటుందంట. ఇది కేవలం అమ్మాయిలు మాత్రమే కాదండి. అబ్బాయిలు కూడా చేస్తారు. అది ఏంటనేది కూడా నేను చెప్తాను. అయితే మరొక విషయం అండి. ముందు నేను చెప్పాను కదా! మ్యారేజ్ విషయంలో ఎవరెవరైతే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో అలాంటి వారు చేయడం వల్ల ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది. మంచి జరుగుతుంది అని. ఇది నిజమేనా అనే డౌట్ చాలా మందిలో ఉంటుందండి. అయితే నేను ఒక విషయం చెప్తాను. ఈ పూజ గురించి నాకు మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ చెప్పారనమాట. ఈ పూజ చేసుకుంటే మంచిది అని చెప్పారు. అయితే ఇంక మంచిది అనగానే మన ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? ఇంక చేయించేశారనమాట నాతో. బట్ ఒక విషయం చెప్తానండి. ఎవరైతే నాకు మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఇది చెప్పారు. వాళ్ళ రిలేటివ్స్‌కి ఒక అమ్మాయికి ఇలాగే మ్యారేజ్ ఇష్యూస్ ఏవో ఉన్నాయంట. సో, తను ఈ పూజ చేసిన తర్వాత 3 వీక్స్‌కే తనైతే రిజల్ట్ చూసింది. కాబట్టి ఎక్కువగా ఈ పూజ గురించి మ్యారేజ్ ఇష్యూస్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువగా సజెస్ట్ చేస్తారు. 3rd వీక్ అయిన వెంటనే తనకైతే మ్యారేజ్ కూడా ఫిక్స్ అయిందనమాట. చాలా ఫాస్ట్ రిజల్ట్ వచ్చిందంట తనకి. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. ఈ విషయం నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మందికి నిజమా కాదా అనే ఒక అనుమానం ఉంటుంది కదా! సో, అందుకే నేను చెప్తున్నాను. అంటే చాలామంది నిజం కాదేమో అనుకుని ఇష్యూస్ ఉన్నవాళ్ళు కూడా చాలా వరకు అవాయిడ్ చేసేస్తూ ఉంటారు కదా! సో, ఈ పూజ అయితే హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంలో మాత్రమే నేనైతే నాకు తెలిసినటువంటి విషయాన్నైతే మీతో కూడా షేర్ చేసుకున్నాను. అలాని ఇష్యూస్ ఉన్నవారు మాత్రమే కాదండి. నేను పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. మ్యారేజ్ అవ్వాల్సిన అమ్మాయిలు కూడా ఖచ్చితంగా చేయొచ్చు. పెళ్ళికి ముందు చేయడం మంచిదంట. సో, అందుకే నాతో కూడా చేయించేస్తున్నారు. ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అంటే వారికి కూడా తప్పనిసరిగా అయితే షేర్ చేయండి. అలానే ముందు నేను చెప్పాను కదా! అబ్బాయిలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలని. అయితే అబ్బాయిలు చేసేటప్పుడు ఎలా చేస్తారంటే వాళ్ళ యొక్క మదర్స్ అయితే ఈ పూజ చేస్తారు. అయితే ఎవరి కోసమైతే అబ్బాయి కోసం చేస్తున్నారో వాళ్ళైతే ఉపవాసం ఉండాల్సి ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఉపవాసం ఉండాలి. వాళ్ళ మదర్ చేసేసిన తర్వాత అంటే పూజ చేసిన తర్వాత అప్పుడు వారైతే భోజనం చేయాలి సాయంత్రం. ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించిన ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం వేళ భోజనమే చేయాలి. ఉల్లి, వెల్లుల్లి ఉపయోగించకుండా అయితే ఆ రోజు మనం ఆహారం అయితే తీసుకోవాలి. పూజంతా కూడా పూర్తయిపోయిన తర్వాత చివర్లో వ్రతకథ వింటారు కదండీ! అప్పుడైతే చేతిలోకి అక్షింతలు తీసుకొని వ్రతకథ విన్న తర్వాత మీ ఫ్యామిలీ వాళ్ళతో మాత్రమే ఆ అక్షింతలు వేసుకోవాలి. అంటే వ్రతకథ వినేసిన తర్వాత కొన్ని అక్షింతలు అమ్మవారిపై వేసేసి మిగిలిన అక్షింతలు మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో మాత్రమే వేయించుకోవాలి. బయట వాళ్ళతో అయితే వేయించుకోకూడదు. పూజంతా పూర్తయిన తర్వాత మనం అమ్మవారిని బుధవారం అయితే తీయాల్సి ఉంటుందండి. కాబట్టి ముందు రోజు పూజ పూర్తయిన తర్వాత ఒకసారి ఆ పీటను పట్టుకొని యథాస్థానం ప్రవిశ్యామి అని 3 సార్లు చెప్పి మళ్ళీ అక్కడే పెట్టేయాలి. దీపం కొండెక్కిన తర్వాత ఆ అప్పాలు అదేవిధంగా చెరుకు ముక్క అయితే మనం అప్పుడే తినేయాల్సి ఉంటుంది భోజనంతో పాటుగా. నా పూజంతా అయిపోయిందండి. సో, ఇప్పుడైతే నేను వాయినాలు ఇస్తున్నాననమాట. 7 ముత్తైదుల్ని ఇంటికి పిలిచి వాళ్ళ కాళ్ళకి పారాయిని అదేవిధంగా పసుపు రాసి వాళ్ళకైతే ఇప్పుడు నేను వాయినం ఇస్తున్నాను. అయితే ఈ పూజలో ఏవేం కావాలి, ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మొత్తం అంతా కూడా చెప్పాను కదా! క్లియర్‌గానే మీకు అర్థమై ఉంటదనుకుంటున్నాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే మీ క్వెషన్‌కి నేను ఆన్సర్ అయితే ఇస్తాను. అలాగే మరో విషయం అండి. పూజ చేసిన ఈ 8 వారాలు కూడా నాన్ వెజ్ అయితే తినకూడదు. మీకు పూజ గురించి కావాల్సినవన్నీ నేను క్లియర్‌గానే చెప్పాను. కాబట్టి ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి. నేను మీ కమెంట్‌కి రెస్పాండ్ అయ్యి మీ క్వెషన్‌కి ఆన్సర్ చేస్తాను. అదే విధంగా మరో విషయం అండి. కుజదోష నివారణ కోసం కూడా ఈ పూజ చేసుకోవచ్చు. అలానే పెళ్ళైన వారు సంతానం కోసం కూడా ఈ పూజనైతే ఆచరించవచ్చు. పూజ అయిన తర్వాత టెంపుల్స్‌కి వెళ్ళాము. మంచి కామెడీయే జరిగిందనమాట. అది కూడా రేపు వీడియోలో అయితే షేర్ చేసేస్తాను. సో, మన ఛానల్ టార్గెట్ 1000 సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.